నమస్తే. గుడ్ మార్నింగ్. సో, అలాగే శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మనం ఈరోజు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాం కదూ అందరం కూడా. సో, అలాగే ఈరోజు 49 రోజుల ధ్యాన యజ్ఞంలో సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో మనం పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కొరకు మనం ఈ సత్సంకల్పంతో చేస్తున్న ఈ ధ్యానం సో అలాగే ఈరోజు 39వ రోజుకు చేరుకుందండి ఎంతో విజయవంతంగా. అలాగే పత్రి గారితో ఉన్న లాంగ్ జర్నీ సో వారి అనుబంధంతో అలాంటి మాస్టర్స్ తో మనం రోజు కూడా సజ్జన సాంగత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. సో అలాగే ఈ రోజు కూడా బెంగళూరు నుండి సిద్ధంగా ఉన్నారు శాలిని గారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సో వెల్కమ్ చేసేసుకుందాం సార్. మేడం మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. ఓకే మేడం. పత్రిజీ ఫిలిమ్స్ కోసం అని చెప్పేసి ఈ యొక్క మెడిటేషన్ సెషన్ 49 రోజు ఒక మండలం క్రియేట్ చేసి ఆ ఒక ఎనర్జీని ఒక ప్రాజెక్ట్ కి తీసుకురావడం అన్న ఒక కాన్సెప్ట్ చాలా బాగుంది. మనందరికీ ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ని ఇంత అద్భుతమైన ఒక స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేసిన పత్రిజీ గారికి ఎన్ని కోట్ల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. పత్రిజీ ఫిలిమ్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చేటప్పుడు అసలు ఎలా వస్తది? దీన్ని ఎలా ముందు తీసుకెళ్తారు? ఒక 3 అవర్స్‌లో మొత్తం పీసెస్‌ని చూపించడానికి అవుతదా? ఒక మూవీ లాగా ఉంటదా? లేక వెబ్ సీరీస్ లాగా ఉంటదా? సో, దాన్ని స్టార్టింగ్ స్టేట్స్ ఆఫ్ డిస్కషన్ నుంచి ఐ హావ్ సీన్ ఇట్. అండ్ రకరకాల వ్యక్తులు రకరకాల విధానంలో ఒక ప్రాజెక్ట్‌కి కాంట్రిబ్యూట్ చేయడం అన్నది జరిగింది. అండ్ ఒక ఫస్ట్ ఫేజ్ అన్నది జరిగింది. అండ్ మళ్ళా దాన్ని ఆహ్, రీవాంప్ చేసేసి రీక్రియేట్ జేయడానికి వెంకట్ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. అండ్ దిస్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. అండ్ దానికి ఒక మెడిటేషన్ ఎనర్జీ అనేది తోడవుతే ఇంకా కాస్త తొందరగా విజయవంతంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్తుందని అనుకుంటున్నాను. నేను 2004లో మెడిటేషన్‌కొచ్చాను. నేను 10థ్ స్టాండర్డ్ చదువుతున్నాననమాట అప్పుడు. నేను పుట్టి పెరిగిందంతా చెన్నై. అండ్ నేనెప్పుడైతే ధ్యానానికి పరిచయం అయిందో, ధ్యానం చేసిన ఒక వితిన్ 1 మంత్స్ టైమ్ పత్రిజీని మీట్ అవ్వడం జరిగింది. అప్పటినుంచి ఫర్ ది లాస్ట్ 20 ఇయర్స్ మై లైఫ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ రకరకాల అనుభవాలు, సంఘటనలు, నేర్చుకోవడాలు అన్నది ఎంతో ఉందని చెప్పొచ్చు ఈ లైఫ్‌లో. పత్రి సార్‌తో పాటు, PSSMతో పాటు. అండ్ నేనెప్పుడైతే ఒక స్టూడెంట్ ఏజ్‌లో ఉన్నప్పుడు మెడిటేషన్‌కొచ్చానో, నాకు ఒక ఫోకస్ కాన్సంట్రేషన్‌కి ఈ మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది అన్న ఒక విషయం అర్థమైందనమాట. అక్కడి నుంచి నా మెడిటేషన్ జర్నీని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఆ రైట్ టైమ్‌లో ఆ మెడిటేషన్ అనేది ఎలా పరిచయం అవుతుంది. పత్రి సార్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఎందుకు ధ్యానం అనేది పరిచయం అవ్వాలి అన్నది చెప్తూ ఉంటారన్నది అప్పుడు నాకు అర్థమైందనమాట. అంటే మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అని అంటారు గదా! సో, ఆ ఒక్క యూత్ స్టేజ్‌లో మెడిటేషన్ అనేది పరిచయం అవుతే, జీవితంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, రైట్ ట్రాక్‌లో ఉండడానికి కానీ, అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, దట్ ఈస్ వాట్ ఐ సా ఇన్ మై లైఫ్. అండ్ ఆ ఒక టైమ్‌లో లైక్ అబౌట్ ఐ వుడ్ హావ్ బీన్ 14, 15 ఇయర్స్ దెన్. అప్పుడు నాకు పత్రి సారే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేను అంతవరకు స్వామీజీ అంటే ఒక ఇంప్రెషన్ క్రియేషన్ అంటారు గదా! ఒక సినిమాస్‌లో చూసినట్టుగా. అక్కడ ఏమాత్రం నాకు సిమిలారిటీ కనపడలే మైండ్‌లో ఉన్న ఇమేజ్ అండ్ పిక్చర్‌కి. అండ్ ప్రతిసారి కూడా సార్‌ని కలిసినప్పుడు మెడిటేషన్ లైక్ ఏమేమి ఎక్స్‌పీరియన్స్‌లు అవుతున్నాయి, లేకపోతే ఏదైనా డౌట్స్ అడగడం కానీ, అలాగా పత్రి సార్‌తో పాటు పరిచయం అన్నది పెరిగింది. అండ్ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఎంత బ్యూటిఫుల్‌గా సార్ ఎంకరేజ్ చేస్తారు.
లైక్ నాకు మెడిటేషన్‌లో ఇలా అనిపించిందన్నది నాకు ఎక్సైట్‌మెంట్. ఆయన ఆ ఒక ఎక్స్‌పీరియన్స్‌ని ఒక వేల సార్లు వినుంటారు. ఆయనంత ఎక్సైటెడ్‌గా అవునా అని వినాల్సినంత అవసరం లేదు. అది నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైందనమాట. సో, ప్రతి ఒక్క మెడిటేటరు వాళ్ళ జర్నీలో వాళ్ళు ఉన్న ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఇంకాస్త ఎదగడానికి ఎంత సపోర్ట్ ఇస్తారు అన్న విషయం నాకొక అర్థమైందనమాట. అండ్ ఆ వినడం, ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆ బ్యూటీ అన్నది సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్ మూవ్ అవుతూ వస్తున్నప్పుడు ఆహ్, సార్‌తో పాటు మేజర్ డెసిషన్స్ నా లైఫ్‌లో సంబంధించినవి అడగడం కానీ, డిస్కస్ చేయడం గానీ అలా జరిగేవన్నమాట. అండ్ నేను 10థ్ స్టాండర్డ్ కంప్లీట్ చేసుకొని ఆహ్, నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి. ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ పెరిగింది మెడిటేషన్ వల్ల. అండ్ అలా ఉంటున్నప్పుడు ఇంజినీరింగ్ ఏం జేయాలి ఆలోచించుకుంటూ అప్పటికే కాస్త ధ్యానంలో 3, 4 ఇయర్స్ అయిపోవడంతో ఆహ్, ఇంక చదవడం అవసరమా? డైరెక్ట్‌గా ధ్యానానికి ఎలాగైనా సరే ధ్యాన ప్రచారమే గదా! మనం చేయబోయేది రేపు ఫ్యూచర్‌లో. ఇప్పుడు ఈ మాత్రం దానికి చదువుకోవడం ఎందుకు? అనే ఒక ఆలోచన నాకు సడెన్‌గా క్రియేట్ అయిందనమాట. సో, ఒకసారి పత్రి సార్ వచ్చినప్పుడు చెన్నైకి అడిగాననమాట మాట్లాడుతూ. సార్ ఆహ్, ఇప్పుడు చదువుకోవాలి. ఓకే. ఏదో ఒక డిగ్రీ చేయాలి. ఈరోజు నేను చదువుకునే చదువు రేపు పీఎస్ఎస్ఎంకి ఉపయోగపడేలాగా ఏమైనా ఉంటే చెప్పండి సార్ అదే చదువుకుంటానని అడిగాననమాట. సో, సారు అలా చూసి డూ సంథింగ్ రిగార్డింగ్ కంప్యూటర్స్ అని చెప్పారు. ఇది 2007, 7 ఆ టైంలో అన్నమాట. సార్ అలా చెప్పిన తర్వాత అప్పుడు ఐ స్టార్టెడ్ లుకింగ్ ఔట్ ఎలాంటివి మనకి హెల్ప్ అవుతాయి అని చెప్పేసేసి. సో, దెన్ ఐ టుక్ బీటెక్ ఐటీ అండ్ 4 ఇయర్స్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాను. అండ్ అక్కడ నుంచి కమింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మొమెంట్ మూవింగ్ టు పిరమిడ్ వ్యాలీ. సో, బెంగుళూరులో అత్యంత ఒక పెద్ద పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అన్నది ఉంది. ఇక్కడ ప్రతిసారి బుద్ధ పౌర్ణమికి ఆర్ హాలిడేస్‌కి వి యూజ్డ్ టు కమ్ అండ్ స్పెండ్ అన్నమాట. మెడిటేషన్స్‌కి కానీ అండ్ సో, ఎప్పుడు గూడా పిరమిడ్ వ్యాలీ అంటే ఒక మంచి అఫినిటీ అన్నది నాకు ఫస్ట్‌లో నుంచే ఉంది. ఎందుకంటే అంత పెద్ద పిరమిడ్ ఒక కన్‌స్ట్రక్షన్ స్టేజ్ నుంచి చూడడం అనేది. అండ్ అనుకోకుండా అది ఎలా బ్యూటిఫుల్‌గా క్రియేట్ అయిందంటే వెన్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు ఎ పిరమిడ్ మాస్టర్. మా ఇంట్లో ఒక మెడిటేషన్ సెంటర్ ఉండేదన్నమాట. సో, మెడిటేషన్ సెంటర్‌లో చాలామంది ఎప్పుడైనా ఇక్కడ కార్యక్రమం ఉంది, ఈ ఊరికెళ్ళొచ్చు కదా! సార్ క్లాస్ ఉంది అలా చెప్పుతున్నప్పుడు చెప్పేవారన్నమాట. మా ఇంట్లో మా హస్బెండ్ అలౌ చేయరండి. మీ ఇంట్లో మెడిటేషన్ సెంటర్ వరకైతే ఓకే. అంతకంటే మించి మాకు పర్మిషన్ లేదండి. ఆలోచిస్తానండి, చూస్తానండి. అలా కొన్ని నేను విన్నప్పుడు అనుకున్నానన్నమాట. బహుశా నేను కూడా రేపు మ్యారేజ్ అయిన తర్వాత నా పరిస్థితి ఇలా ఉంటదా? అన్న ఒక చిన్న ఒక సెన్సేషన్ డౌట్ క్రియేట్ అయింది. సో, అప్పుడు నాకు ఒక స్ట్రాంగ్ సెన్సేషన్ ఏది మైండ్‌లో ఉండిందంటే, ఇవేవి రావద్దు అంటే, ఆల్రెడీ ఈ ధ్యానం పరిచయం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే గనక, నాకీ సిట్యుయేషన్ రాదు కదా! అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు తెలియకుండా మైండ్‌లో రన్ అయిన ఒక రాండమ్ థాట్. సో, ఆ థాటు ఎలా నాకు ఒక పిరమిడ్ మాస్టర్ పరిచయం అవ్వడము, ఇష్టపడడము, మ్యారేజ్ అవ్వడము, అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా అది జరిగిపోయిందనమాట నా లైఫ్‌లో. అండ్ ఆహ్, ఓకే. మనమిద్దరం మ్యారేజ్ చేసుకుందామని నేను ప్రెజెంట్ హస్బెండ్ చందు గారు అండ్ ఎప్పుడైతే ఆ కన్వర్జేషన్ మాకు స్టార్ట్ అయిందో, వి థాట్ మనిద్దరం ఒకరికొకరు కరెక్ట్ ఆర్ నాట్ స్పిరిచ్యువల్‌గా ఒకరికొకరం మనం హెల్ప్ అవుతామా లేదా అన్నది వి ఆర్ నాట్ యెట్ కంప్లీట్‌లీ అండర్‌స్టూడ్ అని జెప్పి దీన్నొకసారి మనం సార్ వరకు తీసుకెళ్దాం. పత్రి సార్‌తో మాట్లాడిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుందాం అని అనుకున్నామనమాట. సో, అలా ఒకసారి సార్ చెన్నైకి రావడము అండ్
మేమిద్దరం వెళ్లి సార్‌తో మాట్లాడడము. మాట్లాడినప్పుడు సార్ ఒక మాట అన్నారు. "ఎన్ ఎన్‌లైటెన్డ్ మాస్టర్ విల్ నాట్ ఇంటర్‌ఫియర్ ఇన్ అదర్స్ పర్సనల్ అఫైర్స్. ఐ యామ్ ఎన్ ఎన్‌లైటెన్డ్ మాస్టర్. వాటెవర్ ఈస్ యువర్ డెసిషన్ ఐ విల్ సపోర్ట్ యూ" అని చెప్పారన్నమాట. ఓకే సార్ అన్నాను. అయిన తర్వాత ఒక 3 నెలలు టైం తీసుకోండి. మళ్ళా మనం మీట్ అవుదాం. మళ్ళా మాట్లాడదాం అని చెప్పారు. సరే సార్ అన్నాను. సో, అదయ్యాక మా పేరెంట్స్ రావడము, వాళ్ళతోను సేమ్ ఇదే చెప్పడము, ఇవన్నీ జరిగిందనమాట. కానీ నువ్వు నిద్రలో ఏం మాట్లాడతావో తెలవదు నీకు. అండ్ అదయిపోయిన తర్వాత మేడం కో హోస్ట్ ఇవ్వగలుగుతారా? సో, ఆ టైంలో ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ అన్నది ఒక నెక్స్ట్ సెక్టార్‌కెళ్ళే ఒక టైం అనమాట. అండ్ 3 మంత్స్ తర్వాత మాట్లాడతామని చెప్పడం. 3 మంత్స్ తర్వాత మళ్ళా సార్ చెన్నైకొచ్చినప్పుడు మళ్ళా సార్‌తో మాట్లాడడం. అండ్ ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకుందాం అని జెప్పేసి సార్ డేట్స్ తీసుకొని పిరమిడ్ మ్యారేజే చేసుకోవాలి అని జెప్పి ఇష్టపడడము. అవన్నీ అవ్వడంతో ఇంకే బుద్ధ పౌర్ణమి వస్తుంది మేలో. సో, బుద్ధ పౌర్ణమిలో చేసుకుందాం అని జెప్పేసి ఆహ్, ఒక థాట్ ఉండిందనమాట. ఉండేసరికి సారు నాకు పిరమిడ్ వ్యాలీలో మ్యారేజెస్ చేసి చేసి బోర్ కొట్టేసింది. చెన్నైలోనే పెట్టుకోండి మ్యారేజు. ఐ విల్ కమ్ హియర్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని అన్నారు. సరే సార్ అన్నా. సో, అప్పుడు మా మమ్మీ మాట్లాడుతూ అంటే వాళ్ళు పిరమిడ్ వ్యాలీలో చేసుకుందాం అని అనుకున్నారు సార్ అనగానే, ఆ టాపిక్ అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి ఇంకాసేపయ్యాక ఎందుకు సార్ ఆ ఒక్క మాట అన్నారో తెలీదు కానీ, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు గదా! అక్కడ చేసుకుందామని. అయితే పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమికి ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందాం అన్నారు. అసలు ఎంగేజ్‌మెంట్ అన్నది ఎవ్వరికీ కూడా మైండ్‌లో లేదు. అసలు ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఇంటు ద ఎక్స్‌పెక్టేషన్. అండ్ ఇప్పటికి ఎంతమందికి అదే మా మ్యారేజ్ అని తెలుసనమాట. విచ్ హ్యాపెండ్ అట్ బుద్ధ పూర్ణిమ. అయితే నిన్న గూడా ఎవరో మాట్లాడుతున్నప్పుడు, "అసలు మీరెవరో గూడా మాకు తెలీదు. కానీ మీ మ్యారేజ్‌ని అటెండ్ అయ్యామంటే, మీరెప్పుడు మా మ్యారేజ్‌కొచ్చారు? ఏం మాట్లాడుతున్నారని" నాకు అర్థం కాలే ఫస్ట్. సో, దెన్ బుద్ధ పౌర్ణమికి ఆ సంవత్సరంలో మేమొచ్చినప్పుడు, "మీ మ్యారేజ్ చూసాం స్టేజ్ మీద" అంటే, ఓకే అనుకున్నాను. సో, నిజంగానే మా మ్యారేజ్ కంటే గూడా ఎంగేజ్‌మెంట్ వాస్ వెరీ మచ్ వెల్ నోన్ టు ఎవ్రీవన్. అండ్ ఆ రోజు పత్రి సార్ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు సార్, "ఎవ్రీవన్ హాస్ టు సపోర్ట్ ఫర్ దిస్ కపుల్ ఇన్ ఎవ్రీ అదర్ పాసిబుల్ వే" అని. ఆహ్, అంటే సార్ ఏది చెప్పినా ఒక ఇన్నర్ మీనింగ్ అన్నది ఉంటుంది. కాకపోతే అది కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది. మేము పిరమిడ్ వ్యాలీకి షిఫ్ట్ అవుతాము. ఇక్కడ ప్రతి ఒక్కరి కోఆపరేషన్‌తోనే వర్క్స్ ముందుకు వెళ్తాయి, జరుగుతాయి అన్నది ఆ రోజు మాకు తెలీదు. సో, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద కాన్సెప్ట్ ఏందన్నది అర్థమైందనమాట. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ హియర్ ఇంకొక 6 మంత్స్ తర్వాత మ్యారేజ్ పెట్టుకుందామని చెప్పారు. డిసెంబర్‌లో డేట్స్ ఇచ్చారు సారు. అండ్ చెన్నైలోనే పిరమిడ్ మ్యారేజ్ జరిగింది. అండ్ ఎంతోమంది ధ్యానం తెలియని వాళ్ళు కూడా అదేదో కొత్త విధానం అంట కదా! అని జెప్పేసి అలాగా మ్యారేజ్‌కొచ్చి అటెండ్ అయిన వాళ్ళు ఎంతోమందున్నారు. సో, ఓవరాల్ ఏంటంటే బేసిక్‌లీ ఒక మెడిటేషన్ అయిన తర్వాత ఎంగేజ్‌మెంట్, మెడిటేషన్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ బేసిక్‌లీ పిరమిడ్ మ్యారేజ్ ఆర్ పిరమిడ్ ఎంగేజ్‌మెంట్. ఒక గ్రూప్ ఆఫ్ మెడిటేటర్స్‌తో పాటు ఆహ్, మ్యూజిక్‌తో పాటు మెడిటేషన్ చేసి వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో, దట్ యాడ్స్ అప్ ద ఎనర్జీ. సో, ఎందుకు ఇంత స్పెసిఫిక్‌గా చెప్తానంటే మీలో ఎంతమంది ఈరోజు కొత్తగా ఉన్నవాళ్ళుండొచ్చు, లేక తెలియని వాళ్ళుండొచ్చు. అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఎలాగైతే మెడిటేషన్ మనకింత హెల్ప్ చేస్తుందో మన లైఫ్‌లో,
those energies will be very, very impactful for every genre of our life, every junction of our life. And we all know మన మైండ్ క్లియర్ చేసుకోవడానికి ధ్యానం ఎంతో సపోర్ట్ చేస్తది. సో, ప్రతి ఒక్క మేజర్ డెసిషన్ తీసుకునే ముందు ధ్యానం చేయడం వల్ల మన మనసు ఆటోమేటిక్‌గా దేని మీద దృష్టి పెట్టాలి, దేనిదేని వదిలేయాలి, ఇటా, అటా, అదా, ఇదా అనుకున్నప్పుడు we can start using the tool called meditation. సో, అలాగా మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ టైంలో సారు మీరెందుకు పిరమిడ్ వ్యాలీకి రాకూడదనన్నారు. అంటే సార్ వ్యాలీకొచ్చినప్పుడల్లా సార్ దగ్గర ఉండడము, స్పెండ్ జేయడము అవన్నీ ఉండేది. మీరెందుకు ఇక్కడికి రాకూడదు అన్నది అడిగారనమాట సార్. సార్ మీరొచ్చినప్పుడల్లా వస్తున్నాం కదా! అంటే, మీరెందుకు ఇక్కడికి వచ్చేయకూడదు అని మెల్లగా జెప్పారనమాట. సో, అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. హి ఈస్ ఆస్కింగ్ అస్ టు షిఫ్ట్ హియర్ అని. ఒక 6 మంత్స్ ప్రాజెక్ట్ ఇస్తున్నాను మీకు. మీ ఇద్దరు ఇక్కడికొచ్చేసేయండి అన్నారు. సరే సార్ అని జెప్పేసి నేను, మా హస్బెండ్ చందు ఇద్దరం వ్యాలీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ వర్క్సు స్టార్ట్ ఎలా అయిందంటే 6 మంత్సే ఉంటాం గదా! మనం మాక్సిమం ఇక్కడ ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవ్వాలి. ఎంత చేయగలిగితే చేయాలి అన్నది ఆ ఒక బర్నింగ్ సెన్సేషన్, ఒక ఫైర్ మోడ్‌లో ఉన్నామనమాట. అండ్ రాగానే బుద్ధ పౌర్ణమి ప్రోగ్రామ్ జరగడము, అక్కడి నుంచి వాలంటీర్సు, మీటింగ్సు, ఆర్గనైజింగు వాటన్నిటిలో దిగే సమయానికి ఒక 3 మంత్స్ అయిన తర్వాత అంటే సార్ రెగ్యులర్‌గా కాల్ చేసేవారు. వీక్లీ వన్స్ ఆర్ 10 రోజులకొకసారి కాల్ చేస్తూ ఉండేవారనమాట. క్యా హో రే? వాట్ ఆర్ ద అప్‌డేట్స్? అండ్ ఆయన ఎక్కడున్నా హి యూజ్డ్ టు ఆస్క్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అని చెప్పేసేసి. అండ్ అలా ఒక్కసారి మాట్లాడుతున్నప్పుడు, "మీరిక్కడికొచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కంప్లీట్‌గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోండి. దిస్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్" అని చెప్పారనమాట. ఓకే సార్ అని చెప్పేసి ఒక 3 మంత్స్ తర్వాత పర్మనెంట్ వీసా వచ్చింది మొత్తానికి వ్యాలీకి రావడానికి. సో, వి షిఫ్టెడ్ అవర్‌సెల్ఫ్ కంప్లీట్‌లీ. అండ్ అప్పటినుంచి గత 13, 14 ఇయర్స్‌గా వి బోత్ ఆర్ హియర్ అట్ పిరమిడ్ వ్యాలీ అండ్ టేకింగ్ పార్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్. అండ్ ఇక్కడికొచ్చాక మెనీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విత్ పత్రి సార్. లిటరేచర్ పరంగా ఇక్కడ బుక్స్ పబ్లిష్ చేయడానికి కానీ, క్యాలెండర్స్ పబ్లిష్ చేయడానికి కానీ, సార్‌తో పాటు క్లోజ్‌లీ అసోసియేటెడ్‌గా వర్క్ చేయడానికి కానీ, నాకు చాలా మంచి ఒక అవకాశం దొరికింది. అండ్ ప్రతి నెల పత్రి సార్ పిరమిడ్ వ్యాలీకొచ్చేవారు. అండ్ సార్‌తో పాటు ఆ ఒక టైమ్ స్పెండ్ చేయడానికి కానీ, అండ్ ఆహ్, ఒక ఒక విషయాన్ని ఎంత బాగా బ్యూటిఫుల్‌గా ఆయన ఆర్గనైజ్ చేస్తారు అన్నది చాలా దగ్గర నుంచి చూడడానికి ఒక అవకాశం ఉండిందనే చెప్పొచ్చు. అండ్ అలాగే వన్ ఆఫ్ అవర్ ఫైనల్ ప్రాజెక్ట్స్ పీఎంఎంఏ, పత్రిజీ సాంగ్స్ 'రఘుపతి రాఘవ రాజారాం', 'జయ హో', 'నోటిలోని మౌనం నారాయణ'. సో, ఈ సాంగ్స్ కొరకు సార్‌తో పాటు వర్క్ చేయడం అన్నది ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే కోవిడ్ టైమ్‌లో సార్ ఇక్కడున్నప్పుడు ఆయనతో పాటు డిజిటల్ సెషన్సు, ఆర్గనైజింగు, వీడియో షూటింగు అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్‌లో ఆ లైవ్‌కి సెటప్ చేయడము. పత్రి మేడంతో పాటు స్వర్ణామృతం ప్రోగ్రామ్స్ కానియండి. సో, థర్స్ ఎ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ ద డిజిటల్ వర్క్స్ అనమాట. అండ్ అంత ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నది మనం ఎంత వర్క్ చేస్తే అంత దొరుకుతుంది. చూడడం వేరే, వినడం వేరే, వావ్! అని ఫీల్ అవ్వడం వేరే, దిగి చేయడం వేరే. అండ్ ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉండడం ద్వారా వేల మందిని కలవడానికి, వందల ప్రోగ్రామ్‌లో ఆర్గనైజింగ్‌గా ఉండడానికి నాకొక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. అండ్ బీయింగ్ విత్ మెడిటేటర్స్ ఈస్ ఆల్సో వర్కింగ్ అలాంగ్ విత్ ద మెడిటేటర్స్ ఆల్సో ఈస్ అనదర్ బ్యూటిఫుల్ డిఫరెంట్ ఛాలెంజ్. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే అందరూ మెడిటేషన్‌కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కానీ కూడా ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ అన్నది అక్కడే ఉంటది. ఎందుకంటే ఒక హ్యూమన్ మైండ్ అన్నదొచ్చినప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నదొస్తది. సో, నాకొకటి ఇష్టముండొచ్చు. వేరే వాళ్ళకి వేరే ఇష్టముండొచ్చు.
వాళ్ళ పరంగా అదిను కరెక్టే. నా పరంగా ఇదిను కరెక్టే. సో, అక్కడ ఆ బ్యాలెన్స్‌ని తీసుకురావడమే ద ప్లే ఆఫ్ మెడిటేషన్. సో, అందరితో కలిసి ఒక క్రియేషన్‌గా ఒక గ్రూప్ కాన్షియస్‌నెస్‌తో పాటు వర్క్ చేయడం అన్నది ఎలాగా అన్నది మనం పత్రిసారి జీవితం నుంచి ఎన్నెన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఆ ఒక్క పిరమిడ్ పీఎస్ఎస్ఎం ఫిలాసఫికల్ వే ఆఫ్ లివింగ్. సో, దాన్ని అర్థం చేసుకోవాలంటే మన పీఎస్ఎస్ఎం 18 గైడ్‌లైన్స్. సో, ఆ ఒక గైడ్‌లైన్స్ ఫ్యాక్టర్ అన్నది హౌ టు లివ్ అండ్ వేర్ అండ్ వాట్ టు డూ అన్నదాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ లైక్ అ పిల్లర్ అని చెప్పొచ్చు. ఆ ఒక్క 18 ఆదర్శ సూత్రాన్ని మనము ఫాలో అవుతూ ఉంటే గనక వి ఆర్ ఇంటు ద ట్రాక్ అండ్ వి విల్ బి కనెక్టెడ్ విత్ పత్రిజీస్ టీచింగ్స్ అండ్ with his energies. So this is yeah. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఎస్, సూపర్ అంటే సూపర్. అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మెడిటేషన్ అప్పటి నుంచి అని చెప్పారు కదా. సో నాకు తెలిసి మేము చూస్తున్న ఈ 9 years లో మీరు ఒక్కరే అనుకుంటున్నాను. నేను పత్రి సార్ దగ్గరికి వెళ్ళి ఏం చదవాలి సార్ నెక్స్ట్ స్పిరిచువల్ గా నాకేమి యూజ్ అవుతుంది, నా స్టడీస్ ఎలా ఉండాలి అని అడగడం మీరొక్కరే అనుకుంటున్నాను నేనైతే. ఐ ఐ మీన్ నన్ను నాకు తెలిసి ఈ జర్నీలో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు చూడండి, ఒక స్పిరిచువల్ పర్సన్ ని నేను పెళ్లి చేసుకోవాలి, లైఫ్ ఎలా ఉపయోగపడాలి, సో ఏంటనేది కాన్షియస్నెస్ తో ఉండడం మీరు. అండ్ మీరు కానీ చందు గారు కానీ మీరిద్దరు కూడా ఇన్స్పిరేషన్ మేడం. ఇప్పటి యువతకి ఎలా డెసిషన్స్ తీసుకోవాలి. మీరు అన్న సార్ పత్రి సార్ అంటుంటారు కదా, సార్ దగ్గరికి వచ్చి నేను ఏం చదవాలి సార్, నేను బీటెక్ చేసేసాను, నేనేం చదవాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని అడిగితే ఏం చదువుతారా, ఒక వేద వ్యాసుడు అవ్వాలి, అవన్నీ కోర్సులు చాలా ఉన్నాయి చేయడానికి సిద్ధంగా, సో ఇవి చెయ్యండి ఫస్ట్ అని అన్నారట. సో అది మీరు ఒకరు అయ్యారు అందులో. ఉమ్, ఏం చదవాలి నేను, ఇక్కడ ఈ స్పిరిచువాలిటీకి ఈ జర్నీకి ఏం ఉపయోగపడుతుంది నా స్టడీస్ అనేది అడగడం మిమ్మల్నే చూశాను నేనైతే ప్రెసెంట్. సో ఆ విషయంలో కూడా ఇన్స్పిరేషన్ మేడం మీరు అందరికి, యువతకి కానీ ఇప్పుడు మాకి కానీ, సో అందరికి. సో ఎలా ఉండాలి, మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలనేది చాలా బాగా చక్కగా వివరించారు. అంటే ఎలా ఉపయోగపడుతుంది మన ఆలోచన, మన బిహేవియర్ కానీ, మన లైఫ్ కానీ. సో దాని గురించి ఆలోచించారు కదా, అది గ్రేట్, చాలా గ్రేట్ మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా పూర్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం మేడం శాలిని మేడం నమస్తే. యాక్చువల్లీ మీరు ఒక ఫేసే చెప్పారు, మాకు మొత్తంగా తెలియాలి. ఇప్పుడు మీరు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఆర్ ఫేస్డ్ ఇన్ పిరమిడ్ వ్యాలీ, సో అది కూడా చెప్పండి మేడం. ఎందుకంటే మీరు పాజిటివ్ వైబ్సే చెప్పారు, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్పండి మేడం. అదే చెప్పా కదా! నేను లాస్ట్‌లో అదే కన్క్లూజన్ చెప్పాను. కొద్దిగా ఇంకా కొంచెం బ్రీఫ్ గా చెప్పండి కొద్దిగా. అదే. అంటే మనం ప్రతి ప్రాజెక్ట్‌లోనూ వర్క్ చేసేటప్పుడు పిరమిడ్ మాస్టర్సే ఉంటారు. కాకపోతే ఆ మైండ్ అనే ఒక ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయానికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, దాంట్లో ఏది బెస్ట్ ఉందో దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. దట్ వాస్ మై కన్క్లూజన్. ఫైనల్ పాయింట్ వాట్ ఐ టోల్డ్. అలా కాదు మేడం, ఒక నాకు ఒక అడ్మినిస్ట్రేషన్ చిన్నది. పరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భేదాలన్నది వస్తది. ఎంత సూపర్ఫిషియల్‌గా కాకపోయినా అంటిల్ అండ్ అన్లెస్ యూ గో డీపర్ ఇంటూ ఇట్, యూ విల్ గెట్ ద డిఫరెన్సెస్. ఎందుకంటే నాకిష్టమైనది ప్రతి ఒక్కరికి ఇష్టం అవ్వాలన్న ఒక కండిషన్ ఎక్కడ ఉండదు. సో, మీకు ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి సార్? మా ఇంట్లో అయితే పునుకులు బిళ్ళలు అవి తెలియదు.
ఎవరికి? మేడం మీకు? దోస. దోస. సో, ఇద్దరికి ఒకటే ఇష్టం ఉండాలి అన్నది కాదు. అవసరము లేదు. ఓకే. సో, పునుగులకి మీరు ఏ చట్నీ ఇష్టపడతారు? అల్లం చట్నీ. మీకు మేడం దోసకి? కారం దోస. హ్మ్. సో, ఒకవేళ ఇద్దరు దోస అని చెప్పినా కూడా చట్నీలో అయినా సరే వేరే వేరే రకాలుగా ఇష్టాలుండొచ్చు. సో, ఎక్కడ లోపలికి వెళ్ళినా కూడా ఏదో ఒక పాయింట్‌లో ఆ డిఫరెన్స్ అన్నది వస్తది. ఒకవేళ నాకు పునుకులే ఇష్టమైనా సరే, నాకు మార్నింగ్ కంటే అది నేను ఈవినింగ్ తినడానికి ఇష్టపడతాను. బ్రేక్‌ఫాస్ట్ కంటే కూడా స్నాక్స్ లాగా తిన్నప్పుడు ఇంకా బావుంటుంది. అండ్ అది వేడి వేడిగా తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. అన్నీ ఏసేసిన తర్వాత ఓకే. ఇంత పిండే ఉంది గదా! అని కొద్దిగా ఎక్స్‌ట్రా ఉన్న ఏసేస్తాం. ఏసేసిన తర్వాత ఓ 1 ఆర్ 2 అవర్స్ అయ్యాక కిచెన్‌లో ఏదో వర్క్ చేస్తున్నప్పుడు ఆడుంది గదా! అని చల్లగా ఉన్నప్పుడైనా సరే నోట్లో ఏసుకున్నప్పుడు ఆ టేస్ట్ వేరే. హ్మ్. సో, అలాగా ఏ విషయం తీసుకున్నా సరే బాయిల్డింగ్ డౌన్ టు ద కోర్ ఎక్కడో ఒకటి చేంజ్ అన్నది ఉంటుంది. అది పాయింట్ ఏలో ఉంటదా? బిలో ఉంటదా? జెడ్‌లో ఉంటదా? తెలీదు. సో, ఎందుకంటే అది హ్యూమన్ మైండ్. మైండ్ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చాయిసెస్ అన్నదొస్తది. ఖచ్చితంగా డిఫరెన్సెస్ అన్నది వస్తది. కానీ అన్నిటిని ఎలా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలనేదే ఆ ఒక మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ అన్నది మెడిటేషన్ ద్వారా వస్తది. ఎక్స్‌పీరియన్సెస్‌ని ఫేస్ అవ్వడం ద్వారా వస్తది. అనుభవ విజ్ఞానం అంటాం గదా! జ్ఞాన నవరత్నాల్లో వన్ ఆఫ్ ద కీ పాయింట్స్. ఎంతకెంత మనం ఫేస్ అవుతామో అంతకంత మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇంకొకటి మేడం. హ్మ్. ఫస్ట్ టైమ్ పచ్చిది మీకు అక్కడే ఉండిపోమన్నారు కదా! ఫస్ట్ టైమ్ మీరు వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఎలాగుంది? తర్వాత ఉండమన్నప్పుడు మీకు ఫీలింగ్ ఎలాగుంది? అంటే ఇక్కడే స్టే చేయండి. ఇంకా మీరిద్దరే ఇక్కడే కంటిన్యూ చేయండి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలాగుంది? యాక్చువల్లీ సార్ ఫీలింగ్ కూడా. యాక్చువల్లీ ఆ ఒక ఇన్సిడెంట్ ఎంత బ్యూటిఫుల్‌గా అయిందంటే నేనింక టైం లేదు గదా! అని జస్ట్ అలా సార్ రమ్మని జెప్పారని జెప్పేసాను. ఏంటంటే పత్రి సారు ఎంత మంచిగా నేను క్లోజ్‌గా మాట్లాడుతున్నానో, మంచిగా పలకరిస్తారు. ఒక స్టూడెంట్ ఏజ్‌లో ఉన్నప్పుడు నాకు పత్రి సార్ పరిచయం అవ్వడం వల్ల, నేను ఆయన్ని చూడడం గూడా ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను. ఒక గురువు గారు అలా ఉండాలి, ఆ స్థాయి అని జెప్పేసేసి నాకలా ఉండేది గాదు. ఎందుకంటే ఒక యూత్ స్టేజ్‌లో ఆయన్ని చూసిన విధానం నాకెలా ఉందో, ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలైనా సరే నాకు ఆ ఇమేజ్ అలాగే కంటిన్యూ అయిపోయిందని జెప్పొచ్చు. అండ్ అండ్ ఎంత మంచి సార్‌తో క్లోజ్‌గున్నా ఒక చిన్న ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉండేదంటే రిగార్డింగ్ కిచెన్. ఎందుకంటే పత్రి సార్ చాలా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అండ్ ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అన్నది ఎప్పుడు ఉంటది. సో, ఆ ఒక కిచెన్ వర్క్‌లో మాత్రం అంత దగ్గర లేకుండా కొంచెం అక్కడికక్కడ నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చేదాన్ననమాట. అండ్ ఆ ఒక పరిస్థితిలో వ్యాలీలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో సార్ కాఫీ అడిగారు నన్ను. సో, సార్ కాఫీ అడిగేసరికి మంచిగా పెట్టాలి కాఫీ. నిజమేంటంటే నేను కాఫీ తాగను. అండ్ మా మదరు కాఫీ అంటే చాలా ఇష్టము. అండ్ ఆవిడ చాలా స్పెసిఫిక్‌గా ఆహ్, ఇలాగే ఉండాలి కాఫీ అని ఇష్టపడతారనమాట. అండ్ అది వేడి వేడిగా ఉన్నప్పుడే తాగాలి, చిక్కగా ఉండాలి. అండ్ పౌడర్ ఎయ్యక ముందు మిల్కేస్తే ఎలా ఉంటది, మిల్కేసిన తర్వాత పౌడరేస్తే ఎలా ఉంటది. అదో చిన్న డిఫరెన్స్ అయినా సరే ఆహ్, తను అంత స్పెసిఫిక్‌గా ఎంజాయ్ చేస్తదనమాట కాఫీ. సో, నాకు ఆల్రెడీ ఒక మైండ్ సెట్ ఉంది. అండ్ నేను తాగను కాబట్టి ఎదుటి వాళ్ళు ఎలా ఇష్టపడతారో నాకు తెలీదు. కొంతమందికి లైట్‌గా ఇష్టం. కొంతమంది డార్క్‌గా ఇష్టం. సో, ఈ ఈ థాట్స్ అన్నీ ఒక పక్క మైండ్‌లో తిరుగుతుందనమాట. ఓకే. వేరేదో విషయం అనుకోండి. తిన్నామనుకోండి నేను టేస్ట్ చేసి ఓకే. ఉప్పు సరిగ్గుందా అని చూసేసి ఓకే. ఒక కాన్ఫిడెన్స్ మీద ఐ కెన్ డూ ఇట్. బట్ ఆ రోజు సార్ కాఫీ అడిగినప్పుడు పాలు కాగినంత సేపు ఈ కాఫీ మంచిగుండాలిరా బాబోయ్! అని చెప్పి అనుకుంటూనే ఆ ఒక థాట్స్‌తోనే నేను కాఫీ ఇవ్వడం జరిగింది. అండ్ సార్ కాఫీ ఇచ్చిన తర్వాత తాగుతూ ఒక 2 సిప్స్ అయ్యాక కాఫీ చాలా బావుందన్నారు. వావ్! అని జెప్పేసి అలా ఎలివేట్ అయిపోయి నేనెక్కడికో అలా ఎగిరి ఎళ్ళిపోయాననమాట.
ఆకాశంలో. అంటే తిడతారేమో అని ఒక ఒక మోడ్‌లో ఉన్నదాన్ని న్యూట్రల్ కాకుండా చాలా బాగుందని ఒక అప్రిసియేషన్ తీసుకోవడమే నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. ఆ ఒక అప్రిసియేషన్‌లో నేనలా ఒక ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్‌కెళ్ళిపోయిన తర్వాత నిదానంగా సారు నేనొచ్చినప్పుడల్లా నువ్వు కాఫీ ఇవ్వచ్చు గదా! అన్నారు. ఆ! సార్ మీరెప్పుడెప్పుడొస్తారో అప్పుడంతా నేను వ్యాలీలోనే ఉంటాను. మీరొచ్చినప్పుడల్లా కాఫీ ఇస్తాను సార్ అన్నాను. అలా నిదానంగా నువ్విక్కడికే వచ్చేసేయొచ్చు కదా! అన్నారనమాట. అలా ఒక కాఫీలో నా జీవితం మారిపోయిందనమాట. అండ్ చాలా మంది అప్పటికి అడుగుతున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి ఒక 3 మంత్సే అయింది. జనరల్‌గా రిలేటివ్స్ కానీ, లేక ఫ్రెండ్స్ కానీ ఆహ్, ద ఫస్ట్ క్వెషన్ వాట్ అరైజ్డ్ వాస్ పెళ్లై 3 నెలలే అయింది. అంతలో మీరు ఆశ్రమానికెళ్ళిపోతారా? హ్మ్. లైఫ్ ఎలాగా? ఇంత తొందరగా ఆశ్రమానికెళ్ళిపోవడం ఏంటి ఈ ఏజ్‌లో అని. అండ్ నా ఫ్రెండ్స్ పరంగా నువ్వు ఇంత మంచిగా బీటెక్ ఐటీ చేసేసి, అక్కడెక్కడికో ఎళ్ళేసి ఊరవతల ఉంటున్నానని చెప్తావేంటి? అండ్ మేమందరం ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉన్నాము. ఆహ్, అంటే ఎంతోమంది మల్టీనేషనల్ కంపెనీస్‌లో ఆహ్, క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యి, ఆ ఒక మోడ్‌లో ఉన్నారనమాట. సో, ఏంటిది అన్నది చాలా మందికి క్వెషన్స్ అన్నది స్టార్ట్ అయింది. నాకేంటంటే సార్ చెప్పారు. నేనొస్తున్నాను. దేర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అండ్ నాకంటే ఒక ఫార్ అహెడ్ సుప్రీం సోల్ ఆయన. ఆయన చెప్తున్నారంటే దాంట్లో నాకు సంబంధించిన ఎదుగుదలకి ఏదో ఒకటుంటుంది. నాకు ఈరోజు అది అర్థం అవ్వకపోవచ్చు. మై గురు ఈస్ గైడింగ్ మీ ఇంటూ మై పర్పస్ ఆఫ్ లైఫ్. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటన్నది నా మాయ ద్వారా నాకు ఆ రోజు, ఆ క్షణాన అర్థం లేని ఒక స్థితి ఉండొచ్చు. ఆయన ఒక దారి చూపించినప్పుడు ఓకే అని ఫాలో అయిపోవడమే నా ధర్మం అక్కడ అని అనిపించింది. అండ్ ఎప్పుడైతే ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అయిపోయామో, అక్కడి నుంచి ద టోటల్ మేకోవర్ అన్నది స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్‌కోర్స్ 3 మంత్స్ తర్వాత మేమప్పుడు బెంగుళూరు సిటీలో ఉండేవాళ్ళం అన్నమాట. సార్ ఎలాగో 6 మంత్స్ అని చెప్పారు గదా! మళ్ళా వచ్చి మళ్ళా ఇంకొక ఇల్లు వెతుక్కోవడం అవన్నీ ఎందుకని జెప్పేసి ఆ ఇంటిని అలాగే ఉంచి వ్యాలీకొచ్చాం. ఎప్పుడైతే 3 మంత్స్ తర్వాత కంప్లీట్ షిఫ్ట్ అన్నారో, అప్పుడు దాన్ని వెకేట్ జేసేసి అన్ని థింగ్స్‌ని మూవ్ ఔట్ చేసుకోవడం అవన్నీ జరిగిందనమాట ప్రాసెస్. అండ్ ప్రతి ప్లేస్‌లో సపోర్ట్ ఎలా ఉంటదని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ వి వెంట్ ఇంటూ ద న్యూ హోమ్ బాండ్స్ ఉంటాయి గదా! 1 ఇయర్ ఉండాలి. సో, అలాగా 11 మంత్స్ విత్ అడ్వాన్సు అన్నీ జరిగింది హౌస్ ఓనర్‌తో. అండ్ ఇప్పుడు మనము 6 మంత్సే 6 మంత్స్ కూడా ఉండలేదు. అండ్ ఇప్పుడు షిఫ్ట్ అయిపోమని చెప్పారు. వాళ్ళు అడ్వాన్స్ వెనక్కివ్వరు. అలా రకరకాలుగా డౌట్ వస్తూ ఉన్నప్పుడు, సరే మొత్తానికి ఏవో ప్రయత్నం అయితే చేయాలి గదా! ఆవిడతో ఎలా మాట్లాడదామా, చూసి నిదానంగా మాట్లాడదామా అనేసి వెన్ వి స్టార్టెడ్ దిస్ కన్వర్జేషన్ ఎక్కడికెళ్తున్నారంటే ఇలా పిరమిడ్ వ్యాలీ అని చెప్పగానే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరొక స్పిరిచ్యువల్ పర్పస్ కోసం వెళ్తున్నారు. సో, నేను అడ్వాన్స్‌లో ఏది కట్ చేసుకోను. వాటెవర్ ఐ యామ్ సపోజ్డ్ టు గివ్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ అని చెప్పిందనమాట. బట్ యాక్చువల్లీ బాండ్‌లో అయితే 11 నెలల ముందు వెకేట్ చేస్తే ఎనీ ఆఫ్ ద మనీ విల్ నాట్ బి రీఫండెడ్ అని చెప్పి ఉంది. అంటే ఒక, ఒక బయట వ్యక్తి మెడిటేషన్, పీఎస్ఎస్ఎంకి సంబంధం లేని వ్యక్తి అయినా సరే ఎలా సపోర్టివ్‌గా ఉన్నారన్నది అప్పుడు అర్థమైంది. అంటే మనము రైట్ పాత్‌లో ఉంటే మనకి రావాల్సిన సపోర్ట్, కావాల్సిన సపోర్ట్ అన్నది చుట్టుపక్కల నుంచి ఖచ్చితంగా ఉంటుంది. సో, అది ఒక్కొక్క సంఘటనని మనం ఎక్స్‌పీరియన్స్ చేసి వెళ్తూ ఉన్న కొద్దీ మనకి ఆ విజ్డమ్ అన్నది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని 2004లో నేను ధ్యానానికొచ్చిన కొత్తల్లో డీల్ చేసే విధానం వేరే. నేను ధ్యానానికొచ్చి 10 సంవత్సరాల తర్వాత డీల్ చేసే విధానం వేరే. నాకు స్వయంగా దాని గురించి అనుభవం అయిన తర్వాత నేను డీల్ చేసే విధానం వేరే. లేక ఆ విషయం గురించి నేను ఎక్కడైనా పుస్తకంలో చదివి నేర్చుకున్న తర్వాత దాన్ని డీల్ చేసే విధానం వేరే. సో, ఒక్కొక్క మెడిటేషన్‌కి, ఒక మెడిటేషన్ సెషన్‌కి, ఒక స్వాధ్యాయానికి, ఒక సజ్జన సాంగత్యానికి మన లోపల ఆ ఎన్‌లైటన్‌మెంట్ ఫ్యాక్టర్, జీల్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్నెంత ఎంతూసియాస్టిక్‌గా మనం పెట్టుకొని పెంచుకుంటూ ఉంటామో అంతకంత మనము మూవ్ ఆన్ అవుతూ ఉంటాం.
సో ఇప్పుడు మీ అందరూ మార్నింగ్ 5:00 వచ్చి ఈ సెషన్‌లో జాయిన్ అయ్యారు. మెడిటేషన్ చేశారు. 4:55కి ఉన్న మీరు ఇప్పుడు మీరు వేరేనే గదా! యాస్ సింపుల్ యాస్ దట్. సూపర్. వండర్ఫుల్. వండర్ఫుల్. అందుకనేసే షన్ని మేము చందు సార్‌కి మీకు పేరు పెట్టేసాను ఆల్రెడీ. సీతారాములు. నేను ఫస్ట్ క్వెషన్ చందు సార్‌ని అడిగాననమాట. సీతారాములు సార్ అంత యంగ్ ఏజ్‌లో నేను ఎవరిని చూడలేదు. మేమందరం ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమే. జస్ట్ లైక్ 1 వీక్ 10 డేస్ వాటెవర్ ఇట్ మే బి. అది పేరు మాత్రం సీతారాములు మాత్రం. ఎందుకంటే అడవుల్లో ఉండేది వాళ్ళు. మీరు అక్కడ ఏమీ లేదు. ఇప్పటికే వెరీ లైక్ సైలెంట్, వెరీ కామ్, క్వైట్‌గా ఉంటది కదా! అప్పట్లో ఏం లేదు. పాములు అన్నీ ఇంక ఏవో అన్నీ వస్తా ఉంటాయి. అటువంటి ప్లేస్‌లో ఎలా అది నాకు సీతారాముల్లాగా అనిపిస్తాను. వెరీ యంగ్ ఏజ్‌లో మీరు అక్కడికొచ్చారు అని చందు సార్‌తో అన్నప్పుడు నవ్వారనమాట చందు సార్ యాక్చువల్‌గా. మీకు ఈ పేరు పెట్టేసానంటే మొన్న గూడా పిరమిడ్ వ్యాలీలో నవ్వుతన్నారు. ఎక్కడ సార్ సీత గారు అంటే అక్కడ కూర్చొని ఉన్నారు అని చెప్పారనమాట. నేను అప్పుడు ఏంటి సర్వీస్‌కి వెళ్తా ఉన్నాను. పిరమిడ్ దీంట్లో మన కర్తాల్లో ఫస్ట్ పిరమిడ్ వ్యాలీలో ఆ పేరు పెట్టిన సార్ గుర్తుపెట్టుకున్నారనమాట. ఇట్స్ వెరీ వండర్‌ఫుల్. మిమ్మల్ని చూసిన వాళ్ళకి చాలా మందికి చాలా ఇన్స్‌పిరేషన్‌గా అనిపిస్తారు. వెరీ క్లోజ్‌గా నేను చూసాను. దాంట్లో ఎంత పేషెన్స్‌గా ఉంటారో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్‌తో వాళ్ళు ఏమన్నా ఓకే. ఓకే. అన్నట్లు హావ్ సీన్ వెరీ క్లోజ్‌లీ. మిమ్మల్ని ఎందుకు అంటే అక్కడ షమిక డాన్స్ చేసేటప్పుడు మీకు పక్కన అక్కడ ఉన్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ విత్ యూ ఇన్ డిఫరెంట్ వేస్. ఎంత పేషెన్స్ అబ్బా! అనుకున్నాను. అప్పుడు ఇంత యంగ్ ఏజ్‌లో వచ్చింది అసలు వండర్‌ఫుల్ అని చాలా అసలు శాలిని అక్క అట్లా ఉండాలి. ఎప్పుడు షమికాకి చెప్తా ఉంటానన్నమాట మా పాపకి. అలా ఉండాలి, అలా ఉండాలి చూడు ఎంత నాలెడ్జ్‌గా మళ్ళా ఎంత పేషెన్స్‌గా నేను చిన్న పాపనే కదమ్మా ట్రై చేస్తాను అంటా ఉంటది ఎప్పుడు చూసినా. అదనమాట మా అమ్మాయి. థాంక్ యూ సో మచ్ మ్యామ్ గివింగ్ ద ఆపర్చునిటీ. థాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ పూర్ణ గారు. హసీనా గారు హ్యాండ్ రైజ్ చేశారండి. హసీనా గారు మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. మ్యూట్‌లో ఉన్నారు. మాట్లాడరా? ఓకే. ఓకే. డన్. యెస్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోండి ఎక్స్‌పీరియన్సెస్‌ని. యెస్. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం. వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ఓకే మేడం. మేడం మీ జర్నీ చాలా బాగుంది మేడం. మీరు 10th క్లాస్‌లో అంత అంటే డెసిషన్ తీసుకున్నారు కదా! మెడిటేషన్ వచ్చిన తర్వాతనే అట్లా ఆలోచన వస్తాయి మేడం. ఇప్పుడు నార్మల్‌గా ఉండే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి 10th క్లాస్‌లో మేము చదవాలి, జాబ్ కొట్టాలి ఆ విషయం ఒక్కటే తెలుసు మాకి. ఎందుకంటే మెడిటేషన్‌లో అప్పుడే చిన్నగున్నప్పుడు వచ్చినారు కాబట్టి 10th లేక వచ్చిన తర్వాతనే ఏది తీసుకుంటే రైట్‌లో వెళ్తాను, ఏది లేకుంటే అని సార్‌కి అప్పుడే మీరు అడిగినారంటే మీకు అప్పుడు ఎంత గ్రేట్ మేడం. అంటే మెడిటేషన్ పవర్ మేడం. అప్పుడు అంటే అది కాక మీరు మెడిటేషన్ చెప్పడానికి వెళ్తారు కదా మేడం. వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ భర్తలు కానీ వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు అంటే మీరు అప్పుడే థాట్ వచ్చింది మేడం. నాకు నా హస్బెండ్ వస్తే ఎలా ఉండాలి అంటే అప్పుడు మీరే డిసిషన్ తీసుకున్నారంటే చాలా గ్రేట్ మేడం. అంటే మన ఆలోచన థాట్ ఎలా ఉంటే మనకు అలా జరుగుతుంది మేడం. మీ జర్నీ చాలా బాగుంది మేడం. మేడం పిఎం ఛానల్లో మీరు సాంగ్స్ పాడినారు కదా మేడం. సార్ పాడుతుంటే వెనక మీరు పాడినారు కదా. మీరు ధనలక్ష్మి మేడం గారు చాలా బాగా పాడినారు మేడం. అంటే మన ఫిలిం కూడా అలా తీస్తే అట్లా మనకు అంటే మనం వింటాం మేడం. మీరు ఎప్పుడో తీసినారు మేడం సాంగ్స్ సార్‌తో పాటు. మీరు ధనలక్ష్మి మేడం గారు ఇంకా అందరు తీసినారు కాబట్టి ఆ సాంగ్స్ ఇప్పుడు కూడా వింటున్నాము. ఇంకా అంటే వెనక వచ్చే వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న పిల్లలతో సహా అందరు వింటారు. మన ఫిలిమ్స్ కూడా వస్తే పత్రిస్ ఫిలిమ్స్ ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ మిగతావి వచ్చేస్తే మనకి ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడతాయి మేడం. అంటే చూస్తాం మేడం ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కి. చాలా బాగుంది మేడం మీ జర్నీ.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ హసీనా గారు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోవచ్చండి. ఎస్, యా, థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ నేను ఎవరికి చేయలేదే. ఓకే. ఏ ఓ లేదు మై అంటే గాడ్. మధ్యలో అప్పుడు శబ్దం వచ్చింది కదా అని సెట్టింగ్ చేంజ్ చేశాను. ఓకే, ఓకే. అది మళ్ళా మీకు పోస్ట్ మూవ్ అయిపోవడంతో లాక్ అయిందనమాట. ఎస్, ఓకే. మోహన గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా మీరు అన్మ్యూట్ చేస్తేనే వాళ్ళు అన్మ్యూట్ అవుతారు. ఓకే. మోహన గారు మాట్లాడండి మా. లావణ్య సూపర్. నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే గర్ల్స్ కూడా మనం ఇంత ఏజ్ అయినాక 45, 50లో వచ్చినాము. ఈ చిన్నపిల్లలు ఎంత బాగా తొందరగా వచ్చి ఎంత బాగా చెప్తున్నారు అని ఎంత ఇదిగా ఉందంటే, అయ్యో మనం అప్పుడంతా పిలిస్తే కూడా రాలేకపోయినామే. మన చుట్టూ 5 ఏళ్ళ ముందు తిరిగితే కూడా మనం దీన్ని వద్దు అన్నామే. మనం ఈ పిల్లల్ని చూస్తా అంటే ఎంత చక్కగా ఉన్నారు. చందును మాత్రం ఆ స్వర్ణామృతంలో చూసినప్పుడల్లా అనుకునేదాన్ని. అంటే శాలిని వాళ్ళ హస్బెండ్ అని మాత్రం నాకు తెలియదు. మళ్ళీ చాలా లేట్ గా తెలిసింది. ఎంత ఆనందం పడిపోయిందంటే ఇద్దరు ఒక స్పిరిచువల్ ఇదైతే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ జీవితం అనేది మళ్ళీ తెలిసింది. నిజంగా మీరు అది ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ చిన్న ఏజ్ లో వచ్చిన మీకు అందరికీ శతకోటి వందనాలు చెప్పాలి. ఈ స్పిరిచువల్ వచ్చి మీ జీవితాన్ని ఆనందమయం పరుచుకున్నారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ జీవితం ఆనందంగా ఉంది అంటే మన పత్రిజ గారు ఇచ్చిన ఈ యొక్క దారి చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి యూత్ ఈ విధంగా రావాలని నాకు వాళ్ళ ఒక జీవితాలని వాళ్ళే మరి ఎంచుకొని సూపర్ గా గడపాల 100 ఏళ్ళు. ఎటువంటి ఆనందంగా ఇప్పుడు చూస్తున్నాం ప్రతి దాంట్లో డైవర్స్ ఏవి కొట్లాట్లు ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఈ మార్గంలో పోతే ఏముండదు. హ్యాపీగా ప్రతి జనం వాళ్ళ ఇంట్లో ప్రతి నిమిషం కలకలకల్లాడుతూ పిల్లలతో గాని ఫ్యామిలీతో గాని వచ్చిన బంధువులతో గాని అందరితో బాగుంటారు. కాబట్టి ప్రతి యూత్ కి ఇది అందించాలి మీరు. చాలని విషయం ముఖ్యంగా అందరికీ రావాలి. నాకే ఎట్లా అయిపోయిందంటే నేను కూడా మా సార్తో పడినాను, చెప్పాను మీకు. అసలు నేను క్లాస్కి వెళ్తే మా సార్ గడేసేసేవాడు బయట. నేను అక్కడి నుంచి సెంటర్ నుంచి వచ్చేస్తే అప్పుడు మా ఇంట్లో సెంటర్ లేదు. నేను సెంటర్ నుంచి వచ్చేటప్పుడు మా సారు వీర్తలు వేసేసేవాడు. 6 అయిపోయింది రాలేదు, పొద్దున పోయింది 10 గంటలకి క్లాస్కి, 5 వరకు ఉంటుంది కదా మన క్లాస్. 5 తర్వాత నేను 6 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. 6 అయితే ఎందుకులేండి, నేను నిజంగా వచ్చేటప్పుడే దారిలో అనుకుంటా ఉన్నా మా వారు ఎవరు నన్ను తిట్టకూడదు అని. కానీ వచ్చేలో గడ కూడా వేసేసేవాడు. అక్కడే ఉండిపోయేద్దాన్ని నైట్ అంతా, మరి ఎందుకు వస్తుంది అని. అట్లంతా బాధపడి మేము దీంతో వచ్చాం. ఎప్పుడు ఏజ్ అయినాక దగ్గర 50 years లో మేము వచ్చింది. అప్పుడే అన్ని బాధలు మేము పడ్డామంటే మీరు చిన్నప్పటి నుంచి వచ్చారంటే మీ యొక్క దీనికి నేను హ్యాట్సాప్ చెప్పాలా. వేల కృతజ్ఞతలు కానీ హిందూకి కానీ శాలినికి కానీ మీలాంటి వాళ్ళు అందరూ ముందుకు రావాలా. ఇట్లా హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేయాలా. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలా. హ్యాపీగానే జీవితం గడపాలా. ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు ముందుకు వస్తారో మిమ్మల్ని చూసి మీ వాళ్ళంతా కొనసాగించాలా ఈ ప్రయాణం. మన పత్రిజాలు ఇచ్చిన ప్రయాణం. ఆయన ఎంత మంచి బాట ఇచ్చినారు మనకి. ఇది తెలుసుకోలేక ఇప్పుడు కూడా చెప్తాను, పెళ్లిళ్ళు యూత్ కి జరగలేక ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ వేళ వస్తే సరైన పర్సన్ మీరు ఎన్నుకుంటారు. వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎంతమంది ఈ మ్యారేజ్ బ్యూరోకి పోతే ఎన్ని అవస్థలు పడతా ఉన్నారు. ఎటువంటి ముక్కు మొహము తెలియని వాడిని చేసుకొని ఎన్ని బాధలు. 1 month 2 monthకే డైవర్స్ అంటా ఉన్నారు. హ్యాపీగా ఈ లైన్ లో వచ్చి
మీరుగా సెలెక్ట్ చేసుకొని మీరుగా మీ లైఫ్ని మీరు తీసుకుంటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నేను కూడా మా బాబుకి అట్లే చెప్పిన. మా వాడు అమెరికాలో ఉన్నాడు. వాడు ఇష్టపడినప్పుడు అయ్యి చేసుకోరబ్బా నీకు ఇష్టం. ఒక మేము నాయుడుస్ వాళ్ళు రెడ్డిస్ పర్వాలేదు, ఇష్టపడ్డారు చేసుకోండి. ఈ రోజు వాళ్ళ లైఫ్ ఎంత బాగుందంటే పేరెంట్స్ దీంతో ఎంటర్ వేయకూడదు. క్యాస్ట్ గీస్టు డబ్బు ఏమి చూడకూడదు. హ్యాపీగా పిల్లలు ఇష్టపడ్డారా దగ్గరుండి చేసేయాల. చేసేస్తే హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నా బిడ్డలు ఉండే ఇద్దరు నేనే ఉదాహరణ. ఎంత బాగున్నారంటే నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు సూపర్ గా ఉన్నారు. ఆ విధంగా పేరెంట్స్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. వచ్చి వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి ఒక ఏజ్ మీ వచ్చిన పిల్లలు తర్వాత మెడిటేషన్ చేస్తారా మేడం? మేడం మీ పిల్లలు మెడిటేషన్ చేస్తారా? చేస్తారు మేడం. ఓకే. యూఎస్‌లో ఎక్కడున్నారు? ఆ అబ్బాయి డల్లాస్ లో ఉన్నాడు మేడం. అక్కడ మెడిటేషన్ గ్రూప్‌తో పాటు టచ్‌లో ఉన్నారా? నేను వెళ్తాను మేడం, అందుకే మేడం వెళ్తాను నేను. ఆ గ్రూప్ తో చెప్పాలి మేడం వాడికి. ఓకే. సో డాలస్‌లో ఒక పెద్ద పిరమిడ్ రాబోతుంది. అది వచ్చినాక వెళ్ళాలని బాబు దగ్గరికి నేను కూడా. అది వచ్చినాక మీరెళ్దురు. కాకపోతే మీ బాబుని ఫస్ట్ అక్కడ మెడిటేషన్ నేర్చుకోమని చెప్పండి. అక్కడ ఎంతో మంది చెప్పండి. మాస్టర్స్ ఉన్నారు. అక్కడ మాస్టర్స్‌తో కనెక్ట్ చేయించండి ఫస్ట్. ఓకే మేడం. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తే ఎంత ఎక్కుతాదో తెలీదు గానీ, బయట ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళు ఉన్న యూఎస్ లైఫ్ స్టైల్‌లో వాళ్ళు ఫేస్ అయ్యే వాటికి అక్కడున్న ధ్యానులు పరిచయం అవుతే వాళ్ళకి ఈజీగా అన్నది కనెక్షన్ క్రియేట్ అవుతది. చెప్తాను మేడం. హ్మ్. మీరు అడ్రస్ హిందూ దగ్గర ఇస్తే వాళ్ళకి నేను పంపిస్తాను మేడం. ఓకే. ఓకే. చాలా మేడం మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు చాలా శతకోటి వందనాలు. మిమ్మల్ని బెంగుళూరుకి వచ్చినప్పుడు మీతో రియల్ గా కలవాలి, మాట్లాడాలి అనుకున్నా. రండి. కానీ వచ్చినప్పుడు కూడా నేను పౌర్ణమికి వస్తాను, వన్ డే అట్లా చూసేస్తాను, వచ్చేస్తాను. మిమ్మల్తో మాట్లాడాలంటే చూడండి, హిందూ వల్ల ఈరోజు నాకు ఎంత ఆనందం వేసిందంటే, హిందూకు శతకోటి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి పెద్ద పెద్ద గ్రేట్ మాస్టర్ని ప్రతిరోజు కలుపుతా ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. హ్యాపీ మేడం, చాలా హ్యాపీ ఈరోజు. థాంక్ యూ. నేను బెంగుళూరు వచ్చినప్పుడు చూస్తాను మేడం. రండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. మాస్టర్ మీలో ఎంతమంది పిరమిడ్ వ్యాలీ బెంగుళూరుకొచ్చారో తెలీదు. సో, యాజ్ టుడే ఐ యామ్ హియర్. ప్రతి ఒక్కరు పిరమిడ్ వ్యాలీకి విజిట్ చేయండి. అక్కడున్న పిరమిడ్‌లో ధ్యానం చేయండి. యూ కెన్ ఆల్సో కమ్ అండ్ మీట్ అస్. ప్రతి పౌర్ణమికి పిరమిడ్ లోపల లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ 14 అంటే రేపు పౌర్ణమి ఉంది. అండ్ అలాగే బుద్ధ పౌర్ణమి అన్నది చాలా పెద్ద ఒక ప్రోగ్రామ్ పిరమిడ్ వ్యాలీలో జరుగుతూ ఉంటది. అండ్ ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మోర్ దాన్ 10,000 మెంబర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం మే 10, 11, 12 సో 3 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి మీరు రావాలనుకుంటున్నారో వచ్చి ఆ ఒక ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ అవ్వచ్చు. యాహ్! డన్. మేమైతే రెడీగా ఉన్నాం మేడం రావడానికి బుద్ధ పౌర్ణిమకు. యెస్. థ్యాంక్ యూ సో మచ్. యెస్ ఫ్రెండ్స్. ఇంకా సూర్య గారు సూర్య గారు మాట్లాడతారా అండి? ఎస్ సార్. మీరు అన్మ్యూట్ చేయండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. చేసేసాను. ఈరోజు శాలిని గారి ఎక్స్పీరియన్స్ చాలా ఆనందాన్ని కలిగించిందండి. అంటే విద్యార్థి స్థాయి నుండే ఆ మేడంకి ధ్యానం అనేది, అభయం కలగడం అనేది నిజంగా మనందరి అదృష్టం కన్నా మేడం అదృష్టం చాలా ఎక్కువ. శాలిని గారు, మనకి క్రియేటివ్‌గా ఉన్నారు సార్ వాళ్ళు. శాలిని మేడం, యెస్. హలో. చెప్పండి సార్. మేడం, మాకన్నా మీరు పత్రి సార్తో ఎక్కువ ఉన్నారు. అతి చిన్న ఏజ్ నుంచి కూడా. మేమంటే 25 ఇయర్స్ ఏజ్ లో యాడ్ అయ్యాం సార్కి. హ్మ్. ఇప్పుడు మీరు పిరమిడ్ వ్యాలీలో ఉంటున్నారా మేడం? అవునండి. ఓకే. చాలా అంటే నేను యాక్చువల్‌గా ఏంటంటే ఆగస్ట్ 15, 2008 మేడం మాది ఎంట్రీ. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయింది.
అది వితిన్ 3 months లోనే పిరమిడ్ వ్యాలీని మేము దర్శించడం జరిగింది. అక్కడ ధ్యానం చేయడం జరిగింది. అంటే చాలా దగ్గర కాంటాక్ట్ అన్నమాట పత్రి గారికి. 3వ రోజునే నేను పత్రి గారిని చూడడం జరిగింది. ధ్యానం కోసం విన్నాను ట్రైన్‌లో. 3వ రోజే సార్‌ని కలిసా. మీరు ఇందాక ఏదైతే ఎక్స్‌పీరియన్స్ మీరు చెప్పారో, అంటే మూవీస్‌లో చూడడమే తప్ప గురువు అంటే ఎలా ఉంటారనేది. సో నేను కూడా ఒక సాయిరామ్‌ని చూసాను ముందు. సో సేమ్ ప్లేస్‌లో సారు నేను అన్వేషించుకోవడం జరిగిందన్నమాట. అక్కడ ధ్యాన అనుభవాలు ముందు వెటకారంగా అనిపించాయి. తర్వాత మన సాధనలో వెటకారం కాదది. అది అజ్ఞానంలో అలా అనిపించింది. జ్ఞానంలో చూస్తే అవి నిజంగా గ్రేట్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. అది మనకు కూడా కలిగినప్పుడే అనిపిస్తుంది. సో నిజంగా అంటే నేను ఒకటి నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ కంఫర్ట్స్ అనేవి ఫస్ట్ వదలగలిగితే వాస్తవానికి మనం దగ్గరగా ఉంటాం. రియాలిటీకి దగ్గరగా ఉంటాం. ధ్యాన అనుభవాలు వస్తాయి. అనుభవాలు మనం పక్కన పెట్టేస్తే ఆ వాస్తవానికి దగ్గరగా మనం వెళ్ళలేం. అందరికీ వస్తాయి. చేసిన ప్రతి ఒక్కరికి ధ్యాన అనుభవాలు వస్తాయి. ఓహో! ఇది ఇంకా మనది కాదులే. తర్వాత మనది రేపో ఎల్లుండో ఇవాళకి ఇది ఎంజాయ్‌మెంట్ చేసేద్దాం అనిపిస్తా ఉంది. ఇగ్నోర్ చేస్తా ఉంటే నోటిఫికేషన్స్ రియాలిటీకి దగ్గరగా ఉండలేము. ఎవరైతే దోస్ హూ ఆర్ మెడిటేటర్స్ అంటే నేను చాలా చేస్తున్నాను. నాకు ఎటువంటి అనుభవాలు రావట్లేదు. నాకు ఎటువంటి నేచర్ కనెక్టింగ్ లేదంటారు. కారణం ఏంటంటే వాళ్ళు కంఫర్ట్స్‌ని వదలరు. నోటిఫికేషన్స్‌ని యాక్సెప్ట్ చేయరు. మేడం ఇందు మేడం. సార్ చెప్పండి సార్. ఆ! అంటే అందరి ఎక్స్‌పీరియన్స్ ఒకలా ఎందుకు ఉండదంటే అందరూ కూడా ఒకలా చేయరు. యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంఫర్ట్స్‌ని వదలరు. వదలాలి. వదిలితే ఏదో అయిపోతుందని అపోహలో ఉంటారు. ఏది కాదు. హ్మ్. వదిలితేనే ఎగ్జాక్ట్‌లీ. ఆ రియాలిటీకి దగ్గరగా ఉంటారు. ఆ! సార్. ఒకటి మనం ధైర్యంగా వదిలినప్పుడు 100ని పొందగలం. అది ఎవరికీ తెలీదది. హ్మ్. అంటే పొందేటప్పుడు ఉన్న ఆనందం వదిలేటప్పుడు ఉండాలి. 100 రెట్లే అధికంగా ఉన్నప్పుడు పొందడం హ్మ్. అనేది ఇంకా అన్‌లిమిటెడ్ అన్నమాట. సో నిన్న మీకిచ్చిన మాట భరోసా కూడా అదే. ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉంటే చెప్పండి. నేను సహాయకారిగా నేను కాకినాడలో రెడీగా ఉన్నాను అని భరోసా ఇవ్వడం హ్మ్. గల కారణం ఏంటంటే సీక్రెట్ హ్మ్. అన్నమాట అది. యాహ్! సో అందరి దగ్గర ఉంది. అది వాళ్ళకి తెలియపరుస్తా ఉంటే మనం. యెస్. ఆ వాస్తవం అనేది ఆ రహస్యం బ్రహ్మ రహస్యం అనేది తెలుసుకుంటే బాధకి తావే ఉండదిక. యెస్. సూపర్ సార్. అనుక్షణం, అనుక్షణం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ విత్ నేచర్ మేడం. అనుక్షణం. ఉదయం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఎవరైనా ఎదురవుతారేమో సహాయపడదాం అని చెప్పేసి. ఉదయం 3. వెరీ కరెక్ట్ సార్. యెస్. నాకు అందరూ అంటారు టైం సరిపోవట్లేదని. బట్ నా దగ్గర అన్‌లిమిటెడ్ టైమ్ ఉంది. పంచేద్దామని ఉంది. మరి పత్రిజీ గారు ఎప్పుడు సంపూర్ణంగా మన సేవల్ని అందులో అందుబాటులోకి తీసుకొస్తారనేది సార్‌కే వదిలిపెట్టేసా. ఆయనైతే నా పక్కనే ఉంటారు. నా మాటలో ఉంటారాయన. అంత విలీనం చేసేసుకున్నాం సార్‌ని. శాలిని మేడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఒక విద్యార్థి స్థాయి నుండి మీరు చేశారు కాబట్టి మీ ఎక్స్‌పీరియన్స్ కొంతమంది విద్యార్థులకి అవసరం ఉంది. సో వీలైనంత తొందరగా మా పిల్లల్ని కూడా మీ దగ్గర ఒకసారి మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేపిద్దామని చెప్పేసి మీ మాట వినగానే అంటే మీ ఏజ్ 10th అనేసరికి ఏంటంటే ఓహో! ఈ మేడం ఎక్స్‌పీరియన్స్ చాలా మంది స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది. అలాంగ్ విత్ మై చిల్డ్రన్స్. థాంక్ యూ మేడం. సార్ ఈ వీడియో చూపించండి సార్. ఇది ఎలాగో రికార్డెడే. సో ఓకే. పంపిస్తాను. ఓకే. ఈ వీడియో ఓకే. చూపించండి. వాళ్ళు ఎంతో కొంత ఇన్‌స్పైర్ అవుతారు. ఇప్పుడు మేడంతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మీకొస్తుందప్పుడు. వాళ్ళు ఫస్ట్ మేడంని చూస్తారు. మేడం ఎక్స్‌పీరియన్స్ వింటారు. సో అలాగైనా మనకి ఉపయోగపడుతుంది ఈ వీడియో. అంటే నా ఈ 17 ఇయర్స్ జర్నీలో మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ జూమ్ మీటింగ్ అనేది నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది. నేను సాధారణంగా ఏంటంటే దేన్ని ఎంకరేజ్ చేయను నేను. ఎందుకంటే గొప్పల కోసం చేసే మీటింగ్స్ ఉంటున్నాయి తప్ప ఇలా ఉపయోగకరంగా ఉండే మీటింగ్ ఫస్ట్ టైమ్ చూశాను నేను. సార్ మనకదే గదండీ సార్ పత్రి గారు నేర్పించింది. నేర్పించారు కానీ చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ చేయట్లేదు ఆ పని. ఎందుకు సార్ ఇప్పుడు చాలా మంది నిర్వహిస్తున్నారు. ఏ- జూమ్ సెషన్స్ అవన్నీ కూడా ఆహా, నిర్వహిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు కాదు కానీ కానీ. ప్యూరిటీ లేదు మేడం. ప్యూరిటీ లేదు. ఏ ప్యూరిటీ కావాలి. చెప్పలేం సార్ అది. ప్యూరిటీ కావాలి. నేను చెప్తున్నాను అదే నేను ఏదైతే అబ్జర్వేషన్ చేశానో అదే చెప్తాను. ఎందుకంటే ఇంకా విస్తృతంగా ఎందుకు వెళ్ళట్లేదు అంటే గనక ప్రయత్న లోపాలని చెప్తాను. ప్రయత్నం.
ఓకే సార్. యెస్. బాగుంది మేడం. డన్. మీరు ఇంకా ఇది ఫ్యూచర్ లో కూడా ఇంకా మనలాంటి మంచి మంచి కండక్ట్ చేయాలని, మీకు సహాయకారిగా ష్యూర్. నేను ఉంటానని చెప్పేసి థ్యాంక్ యూ. మాటిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం శాలిని గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. స్పీచ్‌లెస్ ఈరోజైతే గనక హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఇలా కలవడం, ఎన్ని చాలా విశేషాలు హ్యాపీగా ఉంది. తెలుసుకోవడం నిజంగానే అందరికీ ఆదర్శం మీరు. యెస్ ఫ్రెండ్స్. మనం చూస్తున్నామా వీడియో వెళ్ళిపోతున్నామా అన్నట్టు ఉండకండి. ఒక్కొక్క మాస్టర్ చెప్పే ఒక్కొక్క మాట ప్రతిదీ ఆణిముత్యమే అని ఎందుకంటారంటే, వాళ్ళ జీవితంలో జరిగే విశేషాలు చెప్తున్నారు. వాళ్ళేదో కల్పించుకొని చెప్తున్న విషయాలు కాదు ఇవన్నీ కూడా. సో, వాళ్ళు ఏదైతే అనుభవించి, ఆ ఫీల్ అయ్యి చెప్తున్న విషయాలండి ఇవన్నీ కూడా. సో, దట్ పిరమిడ్ మాస్టర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తారు. ఆషామాషిగా అయితే చెప్పరు వాళ్ళు. అందుకే పత్రి సార్ ఎప్పుడూ అంటారు, పిరమిడ్ మాస్టర్స్ ఈస్ ద గ్రేట్ అని చెప్పేసి. అండ్ అందరికీ కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. యెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ కూడా రేపు మళ్ళీ మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.